హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు సమంత అండ్ రాజ్ నిడమూరు బోర్సిద్ధ వివాహం గురించి సర్వత్రా చర్చనీయాంశమైంది. సో షీ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ ఇన్ టాలీవుడ్ అండ్ సౌత్ ఇండియా. సో ఆమె ఎంత కష్టపడిందో, ఎన్ని కళల ప్రపంచంలోకి వచ్చి తను ప్రూవ్ చేసుకుని మూవీస్లో తనదైన శైలితో మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందింది. సో, అటువంటి తరుణంలో అక్కినేని ఫ్యామిలీకి నాగ చైతన్యతో పెళ్లి చేసుకొని, సో, వాళ్ళది కూడా హ్యాపీయెస్ట్ మ్యారేజ్ లైఫ్ అని అంగరంగ వైభవంగా ఎంతోమంది అట్టహాసంగా సినీ యాక్టర్సు, రకరకాల వీఐపీస్ మధ్య గ్రాండ్‌గా జరిగింది. బట్ ఇప్పుడు తన వివాహం అప్పుడు విడాకులయ్యి, డైవర్స్ అయ్యి, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల జరుగుంటుంది. సో, ఈ సెలబ్రిటీస్ అనేదానికి మనం ప్రతీదీ ప్రస్ఫుటంగా మనం చెప్పలేం గాబట్టి, సో, వాళ్ళ పర్సనల్ కారణాలు ఏవో ఉండుంటాయి. సో, అయినా నాగ చైతన్య గారైనా శోభితా గారిని హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. అట్లాగే సమంత గారు కూడా రాజ్ పెళ్లి చేసుకున్నారు. హీ ఈజ్ ఫేమస్ డైరెక్టర్. సో, వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉండాలని మనం వాళ్ళ ఫ్యాన్స్‌గా కోరుకుందాం. సో, ఎన్ని గాసిప్స్, ఎన్ని రకాల సెలబ్రిటీస్ గురించి సమంత గారి గురించి కానీ, నాగ చైతన్య గారి గురించి ఎన్ని రకాలనుకున్నా, ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు వాళ్ళు ట్రెండ్ అని కాదు, నవ సమాజంలో ప్రతి వాళ్ళు వాళ్ళ ఆహ్, వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రతకాలి. దానికి అనుగుణంగానే ముందుకెళ్ళాలి. అట్లాగైతేనే లైఫ్ హ్యాపీగా జరుగుతుంది. దానికోసమే వాళ్ళు బోరసిద్ధ వివాహం కూడా చేసుకున్నది సమంత అండ్ రాజ్ నిడమూరు. సో, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్‌ని తప్పించుకోవడానికి ఇసా ఫౌండేషన్స్ వారు లింగభైరవ ఆలయంలో చేయించిన ప్రక్రియగా ఇది భావిస్తున్నాను. సో, ఆవిడ జీవితం హ్యాపీగా సాగాలని, అలాగే ప్యారలల్‌గా నాగ చైతన్య గారు, చైతు ఫ్యామిలీ కూడా హ్యాపీగా లీడ్ చేయాలని నేను సర్వత్రా భావిస్తున్నాను. థాంక్ యూ ఫర్ లిజనింగ్.